మహాకాల్ కారిడార్ చాలా పెద్దగా ఉంది. అంటే ఒక లేన్ లో చాలా విగ్రహాలు అంటే దేవుడు ఉన్నాయన్నమాట. రీసెంట్ గా డెవలప్ చేశారు ఇది మొత్తం, ముందైతే లేదు. రీసెంట్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ డెవలప్ చేశారు అనమాట. చూడడానికి మాత్రం చాలా బాగుంది. नीचे लिखना चाहिए कि इसका क्या డే 2 ఇన్ ఉజ్జయిన్. ఇది రెండో రోజు. నేను నైట్ ఒకసారి దర్శనం అయిపోయింది అనమాట, స్వామివారి దర్శనం. యాక్చువల్గా నేను ఈరోజు 7:40కి ఓంకారేశ్వర్ వెళ్ళిపోవాలి, బస్సు ఉంది. కానీ ఎందుకో ఇంకా రెండోసారి దర్శనం చేసుకుందామని వదిలేసాను. టికెట్ కూడా అయిపోయింది అనమాట, వేస్ట్ అయిపోయింది. కానీ ఇంకా ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి అయితే ఇంకోసారి వెళ్తున్నాను అనమాట. ఈసారి కొంచెం ప్రాపర్గా చేసుకోవాలి. నిన్న నైట్ ఏంటంటే హడావిడిగా అయిపోయింది. నిన్న నైట్ వర్షం పడింది, సో కొంచెం రద్దీ కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో ఈరోజు అయితే ఇంకోసారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఈ దర్శనం అయిపోయాక నెక్స్ట్ భోపాల్ వెళ్ళిపోవాలా లేకపోతే ఓంకారేశ్వర్ వెళ్ళాలా అనేది అయితే డిసైడ్ అవుదాం. ఓంకారేశ్వర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే లేవు. ఉజ్జయిన్ టు ఇండోర్ వెళ్ళిపోవాలి. ఇండోర్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకోవాలి. నియర్లీ ఒక 4.5 అవర్స్ 5 అవర్స్ జర్నీ పడుతుంది అనమాట. సో అంత జర్నీ చేయలేకే మోస్ట్లీ ఇంకా ఓంకారేశ్వర్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నా ట్రైన్ ఏంటంటే రేపు ఈవినింగ్ ఉంది. సో ఇప్పుడు దర్శనం అయిపోయాక వీలైతే భోపాల్ వెళ్ళిపోయి భోపాల్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి రేపు ఈవినింగ్ ట్రైన్ ఎక్కేయాలి. సో అలా చేద్దాం అనుకుంటున్నాను. ఉజ్జయిన్ కూడా కొంచెం కాశీలానే అనిపిస్తుంది ఎందుకో, ఇంచుమించు స్ట్రీట్స్, ఫుడ్ అవన్నీ ఒకలానే ఉన్నాయి కొంచెం. దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ ఇప్పుడు భోపాల్ వెళ్ళిపోతాను. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. నియర్లీ
ఇంకా అంటే విత్ ఇన్ ద టెంపుల్ లోని ప్రిమిసెస్ లోనే 84 టెంపుల్స్ ఉన్నాయి టోటల్. కాళేశ్వర టెంపుల్ తో కలుసుకొని ఇక్కడ రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు, కానీ మోస్ట్లీ ఫేక్ ఉంటాయి. చెట్టు కొమ్మకి అంటించేసి అమ్మేస్తున్నారు. బట్ కొన్ని రియల్ కూడా ఉన్నాయి, చూసాను ఇప్పుడే. అవి పర్లేదు, బట్ కొన్ని మోస్ట్లీ చాలా వరకు ఫేకే ఉన్నాయి రుద్రాక్షలు అయితే. కొనుక్కోవాలనుకుంటే చూసుకొని కొనుక్కోవాలన్నమాట. మోస్ట్లీ స్కామ్లు చేస్తారు. స్కామ్ గాలు ఉన్నారు చాలా మంది ఇక్కడ, డబ్బులు దొబ్బడానికి ఫస్ట్. మోస్ట్లీ స్కామ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఎవరికి హెల్ప్ చేద్దామన్నా సరే వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఒక రూపాయి ఇద్దామన్నా సరే స్కామ్ గల్లానే అనిపిస్తున్నారు మోస్ట్లీ అందరూ. సో ఇంకా ఇష్టం ఉంటే వారు, లేకపోతే మానేయాలి. దర్శనం మొత్తం అయిపోయింది. కొన్ని సామాన్లు కొనేది ఉంటే కొనేసాను. సో ఇప్పుడు ఉజ్జయిని బస్ స్టాప్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి దేవాస్ టు భోపాల్. ఇక్కడ ఉజ్జయిని బస్ స్టాప్ లో డైరెక్ట్ భోపాల్ అయితే దొరకవు. సర్లే దేవాస్ వెళ్దామన్నా సరే లిమిటెడ్ బస్ అన్నమాట. మార్నింగ్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకటి, అండ్ ఈవినింగ్ ఒకటి ఉంటుంది అంతే. ఎక్కువ బస్ ఫెసిలిటీ కూడా లేదు. అండ్ ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్, ఒక గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉండవు అన్నమాట ఇక్కడ. సో కొంచెంసేపు ఉండి బస్ కోసం వెయిట్ చేసి వెళ్ళడమే, ఇంకోటి లేదు మనకి. ఆగ్రాకి అయితే చాలా బస్సెస్ ఉన్నాయి. ఆగ్రా, గాంధీనగర్ చాలా బస్సెస్ ఉన్నాయి. ఉజ్జయిన్ నుంచి భోపాల్కి వచ్చాను. భోపాల్లో అయితే చిన్న క్యాప్సూల్స్ ఉంటాయి కదా, హాస్టల్స్ లాగా, అవి అయితే రెండుకి తీసుకున్నాను. టైమింగ్స్ బట్టి ఉంటాయి, 2 అవర్స్కి. దాని నేనైతే టోటల్ 12 అవర్స్కి తీసుకున్నాను. 747 రూపీస్ అయితే పడింది. క్యాప్సూల్స్ అయితే చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి. లాస్ట్ టైం కాశీకి వెళ్ళినప్పుడు అక్కడైతే చూసాను, సేమ్ ఇదే అలానే భోపాల్ రైల్వే స్టేషన్లో ఉంది, కానీ దానికన్నా ఇది చాలా బాగుంది అనమాట. బాగున్నాయి, అంటే వర్త్ అని చెప్పచ్చు. అంటే బయట రూమ్స్ తీసుకునే కన్నా సింగిల్గా వచ్చినా లేదా ఫ్రెండ్స్తో వచ్చినా ఇవి తీసుకుంటే చాలా వర్త్. మనీ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు. బాగుంది. ఛార్జింగ్ పాయింట్ ఉంది, బెడ్షీట్ ఉంది, పిల్లో ఉంది, కుషన్ ఉంది. మన లగేజ్ పెట్టుకోవడానికి కీ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ పెట్టుకొని ఒకవేళ బయటకు వెళ్ళాలంటే బయటకు వెళ్ళవచ్చు. వర్త్. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ ఇప్పుడైతే అలా భోపాల్ కొంచెం బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని
వచ్చేద్దాం. రేపైతే భోపాల్లో చూడాల్సిన కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అక్కడ వెళ్ళి అవైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ క్వాడ్స్ అనేవి భోపాల్ రైల్వే స్టేషన్ 6th ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాయి. 6th ప్లాట్ఫామ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాయి అన్నమాట. ఇలా బయటికి వెళ్తే ఇక్కడ కూడా ఫుడ్ ఉంటుంది కావాలంటే, బట్ ఇంకా బయటికి వెళ్దామని నేనైతే బయటకు వెళ్ళి చూస్తున్నాను ఎలా ఉంటుందని. బాగుంది అసలు, ఏ మసాలా లేదు ఏం లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. 70 రూపీస్, మళ్ళా ప్యాకెట్స్ కాకుండా వేయి చేస్తున్నారు. ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడో తెలియదు, చూడలేదు నేను కూడా, కానీ వేయి చేసి ఇస్తున్నారు. బాగుంది. 3 చికెన్ పీసులు ఇచ్చాడు. 70 రూపీస్కి వచ్చాయి కదా. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇక్కడ అప్పర్ లేక్ అని ఉంటుంది భోపాల్లో, పెద్ద లేక్ ఇదే. ఇక్కడ బోటింగ్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈరోజు ఈద్ కదా, ట్రాఫిక్ అయితే చాలా ఉంది, బట్ లొకేషన్స్ మాత్రం ఇంకా చాలా బాగున్నాయి.